మన అగస్తి గారు ద మ్యూజిక్ నాకు నోమిలాలా దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్. అండ్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు, శుభం. అండ్ సో ఐఎమ్ హోపింగ్ యువర్ లక్ ఇస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ వసంత్, యువర్ లైన్స్ ఎవ్రీథింగ్. ఇదొక ఒక ఫన్. మీరు ఎప్పుడు డార్క్ కామెడీ యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డార్క్ కామెడీ, కానీ ఇది కొంచెం వికెడ్ కామెడీ. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. మీరు ఎప్పుడు చూడరు ఇలాంటి ఒక వరల్డ్. సో ఇది కొత్తగా ఉంటుంది. అండ్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు. అండ్ వెరీ గూఫీ, వెరీ కార్టూనిష్, వెరీ ఫన్, చాలా లైట్ హార్ట్. ఒక సీరియస్ విషయాన్ని ఇంత లైట్గా చెప్పాలంటే అలా చెప్పారు. సో ఐ హోప్ యు ఆల్ హ్యావ్ ఫన్. అండ్ ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరేయా విశ్వదాభిరామ వినరువేమ. ఇదే కథ, ఈ సినిమాది ఇదే కథ. సో మీరు చూడండి, హాయిగా లైట్గా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అదేదో లాస్ట్ పంచ్ యూనో మీ నుంచి వినడం అండ్ అన్నిసార్లు చెప్పానండి సినిమా. అవునా, బిహైండ్ ద సినిమా, అందుకే అంత అవలీలగా వచ్చేసింది. అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు అవుతున్నారా? అవును, నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసిపోయి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్ గారు, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు చెప్పండి. నో, సో హౌఎవర్ హీ జస్ట్ టోల్డ్ ఇస్ హౌ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ టు మీ. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాజ్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అని ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, అండ్ అయినా ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ కానీ మొత్తం ఫిక్షనలే కదా. సో అయిపోయింది, అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని. అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. సో కంటిన్యూయింగ్ దట్ అని డైరెక్టర్ అని. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే హౌస్ఫుల్ బోర్డ్ పెట్టే థాట్ రైటర్ వసంత్దా లేదంటే మీదా? రైటర్ వసంత్. ఓకే. అదే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి. వెరీ గుడ్ ఇన్పుట్, ఎక్స్ట్రీమ్లీ క్లెవర్, వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్, బ్యూటిఫుల్. ఇప్పుడు ఎక్కువ చెప్తున్నారు. కీర్తి సురేష్ గారు టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి కీర్తి సురేష్ అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు.
సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు. నరేషన్ అడిగిన తర్వాత చేశారు అంతే. ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను, అది చాలా నచ్చింది అని చెప్పాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు కామెడీ మేనర్లు చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రోటగనిస్ట్లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరే లాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్, అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం. ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ ది బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు, సంథింగ్ గాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్టే ఉంటుందా, లైనప్లో ఉందా? దిల్ రాజు గారు చెప్తారు. యా, హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్. ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్గా ఉంటారు. నేను లేదా innocent? అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని? Super, and he is one of the sweetest actors I worked with, and he has a superb charming smile. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి ఒక స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్